హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ సిబ్బంది విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ఇక రేటు, కాంట్రాక్టు, పని కాల వ్యవధి, అవసరమైన సిబ్బంది సంఖ్య, మొత్తం ఖర్చు వంటి అంశాలు తప్పనిసరిగా హెచ్ఆర్ఏఎం నిబంధనల ప్రకారమే ఉండాలని ఆదేశించింది. ఇక ఇష్టారాజ్యంగా నియామకాలు, అధిక వ్యయాలు జరగకుండా చూడటమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో స్పష్టత, బాధ్యత పెరుగుతాయని భావిస్తున్నారు. ఇక మొత్తంగా చూస్తే బడ్జెట్ను వాస్తవ అవసరాల ఆధారంగా రూపొందించి ఆర్థిక క్రమశిక్షణను బలోపేతం చేయటమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను, నిధుల కేటాయింపులో ప్రాధాన్యతలను పాటించాలని, కేంద్ర ప్రయోజిత పథకాల నిధులను పూర్తి స్థాయిలో వాడుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ పేర్కొంది. ఇక కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల జీతాల చెల్లింపుల విషయంలోనూ ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఇక నిర్ణీత హెడ్స్ ద్వారా కాకుండా ఇతర హెడ్స్ ద్వారా జీతాలు డ్రా చేస్తే సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జీవోలో హెచ్చరించింది. ప్రభుత్వం నిర్దేశించిన ఈ బడ్జెట్ క్యాలెండర్ ప్రకారం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గడువులోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించింది.